హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క సేవ గురించి అయితే చూపించబోతున్నాను. అమ్మవారి సేవ ఎలా జరిగింది ఏంటనేది చూపించబోతున్నాను. అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి యొక్క సేవలు, జాతరలు, సంబరాలు చూడాలంటే పల్లెటూరు వెళ్ళాల్సిందే. అక్కడైతే చాలా బాగా జరుగుతాయండి. తణుకు దగ్గర ఎరగవరం అనే ఊరిలో అమ్మవారి జాతర అనేది చాలా బాగా జరుగుతుంది. ఇదైతే మా ఆడపడుచు గారి ఊరండి. అమ్మవారి సేవ చూడడానికి మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా అమ్మవారి జాతరలు జరుగుతూ ఉంటాయి కదండి. మరి ఈ ఊరిలో అమ్మవారి యొక్క సేవ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ప్రతి ఊరికి గ్రామ దేవతలు ఉంటారు కదండి. అలాగే ఆ ఊరి యొక్క గ్రామ దేవతలు కూడా ఉన్నారు. పోలేరమ్మ, మాలక్ష్మమ్మ, పుంతల ముసలమ్మ అనే ముగ్గురు గ్రామ దేవతలు ఉన్నారు. పోలేరమ్మ గుడి దగ్గర ఈ సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఈ సేవలు, అమ్మవారి యొక్క సేవలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే పెద్ద పండుగ అయిన తరువాత, అంటే సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తరాయణం వస్తుంది కదండి. అలా ఉత్తరాయణంలో వచ్చే వైశాఖ మాసంలో మంచి రోజు చూసి అమ్మవారి యొక్క సేవలు అయితే జరుగుతాయి. అమ్మవారిని పుట్టింటికి తీసుకొచ్చేటప్పుడు పొడి చీరలను పరుస్తూ డ్యాన్సులు వేసుకుంటూ తాళ మేళాలతో అంగరంగ వైభవంగా తీసుకువస్తారు. అమ్మవారు పుట్టింటికి ఆనందంతో వస్తుంది కాబట్టి పొడి చీరలను పరుస్తారు. అలాగే అమ్మవారిని అత్తవారింటికి తీసుకువెళ్ళేటప్పుడు తడి చీరలను పరుస్తారు. ఎందుకంటే అమ్మవారు ఏడుస్తూ వెళ్తుంది కాబట్టి తడి చీరలను అయితే పరుస్తారు. ఇలా అమ్మవారు వస్తున్నప్పుడు తాళ మేళాలతో అంగరంగ వైభవంగా తీసుకొస్తారండి. ఇలా అమ్మవారు వచ్చేటప్పుడు పసుపు నీళ్ళతో అమ్మవారి యొక్క కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకోవాలి. తీసుకొచ్చిన అమ్మవారికి మంచిగా పూజలు జరిపి ధూపం వేసి హారతిస్తారు. అమ్మవారు పుట్టింటికి ఎప్పుడు వస్తారు, అలాగే అత్తవారింటికి ఎప్పుడు తీసుకువెళ్తారు అనేది చెప్పలేదు కదా. సంక్రాంతి పండుగ అయిన తర్వాత అమ్మవారికి సేవ జరిపించి అత్తగారింటికి అయితే తీసుకువెళ్తారు. అలా వెళ్ళిన అమ్మవారిని ఉగాది రోజున పుట్టింటికి తీసుకువస్తారు. అలా పుట్టింటికి ఉగాది రోజున తీసుకొచ్చిన అమ్మవారిని మళ్ళీ వచ్చే సంక్రాంతి పండుగ అయిన తర్వాత సేవ జరిపించి అత్తగారింటికి పంపిస్తారు. ఉగాదికి వచ్చిన అమ్మవారిని మళ్ళీ సంక్రాంతి పండుగ అయ్యేంత వరకు పుట్టింట్లోనే ఉంటారు. సంక్రాంతి పండుగ అయిన తర్వాత అత్తవారింటికి తీసుకువెళ్ళి మళ్ళీ ఉగాది రోజున పుట్టింటికి అయితే తీసుకువస్తారు. అలా పుట్టింటికి వచ్చేటప్పుడు అయితే పొడి చీరలు పరుస్తారు. అలాగే అత్తగారింటికి తీసుకువెళ్ళేటప్పుడు తడి చీరలను పరుస్తూ ఉంటారు. అమ్మవారు పుట్టింటికి వచ్చేటప్పుడు ఆనందంతో డ్యాన్సులు వేసుకుంటూ వస్తుందంట. అలాగే అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అక్కడికక్కడ చతుకులు పడిపోతూ అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తుందంట. అత్తవారింట్లో 3 నెలలు, పుట్టింట్లో 9 నెలలు ఉంటుందంట అమ్మవారు. అమ్మవారికే పుట్టిల్లంటే అంత ఇష్టమైనప్పుడు మనం నార్మల్ మనుషులు అండి, మనకెందుకు ఇష్టం ఉండదు? పుట్టిల్లంటే అందరికీ ఇష్టమే. అమ్మవారి సేవ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఆ రోజు రాత్రంతా తాళ మేళాలతో ప్రతి ఇంటికి అమ్మవారిని ఊరేగించి తీసుకువెళ్తూ ఉంటారు. పైన తల మీద ఘటాలను పెట్టుకుంటూ అమ్మవారిని అయితే తీసుకువెళ్తారు. మరి అమ్మవారి యొక్క సేవ ఎలా జరిగింది అనేది ఫుల్ వీడియో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇస్తే 10 మంది చూస్తారు. మరి వీడియోకు ఒక లైక్ ఇచ్చి అమ్మవారి సేవ చూసేయండి ఫ్రెండ్స్.